అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చింది యువతకు సంబంధించి. అధికారంలోకి వచ్చినాక ఏదైతే నిరుద్యోగ యువత ఉందో వారికి వెన్నుపోటు పొడుస్తూ ఉంది. ఎలక్షన్ల ముందర మనందరం కూడా చూసాం. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. లేని పక్షాన ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇంతవరకు కూడా 2.5 సంవత్సరం అయింది. ఎవరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం యువత తరఫున. ఏదైతే అమృత్ 2.0 సంబంధించి 1200 కోట్లతో తాగునీరు సాగునీరు ప్రాజెక్టు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేపట్టడం జరుగుతూ ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి మెగా కంపెనీ 4500తో ఆ రోజు చేపడితే అమృత్ సంబంధించి ఆ రోజు 50% ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉన్నారో వారికి ఆ రోజు ఉద్యోగం ఇచ్చడం మనందరూ కూడా చూసాం. కానీ ఈరోజు ఏదైతే జిందాల్ కంపెనీ తీసుకుందో ఈరోజు ఆ రోజు పనిచేస్తున్నటువంటి తీసేసి కొత్తగా స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో అక్కడైతే ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఉన్నారో అదే కాకుండా సూపర్వైజర్లు అక్కడ ఏదైతే ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు తమిళనాడు లేదో బీహార్ యూపీనో లేదంటే నార్త్ ఇండియన్స్ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళకి కాకుండా అక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరఫున. ఇక్కడ చాలామంది కూడా డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారు, బీటెక్ కంప్లీట్ చేసే ఉన్నారు. అదేవిధంగా ఐటీ చేసి డిగ్రీకి చేసి పీజీ కూడా కంప్లీట్ చేసిన ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ వారికి వెంటనే మీరు ఉద్యోగం కల్పించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు యువత అందరూ కూడా ఏదైతే కోర్స్ కంప్లీట్ చేసి ఈరోజు ఉద్యోగాలు లేక టీ స్టాల్లోనూ అదేవిధంగా ఫుట్పాత్ పైన ఏదో ఒక షాప్ పెట్టుకొని ఈరోజు నడుపుకుంటూ ఉన్నారు. వారు చదివిన చదువుకు ప్రాధాన్యత లేకుండా ఈరోజు ఏదో ఒక చిన్న కుటుంబ పోషణ కోసం ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నారు. మేము ఏదైతే అడుగుతున్నామో జిందాల్ కంపెనీ వారు ఒక కండిషన్ పెట్టారు. ఇక్కడ వాళ్ళకి కాకుండా అదేవిధంగా కొన్ని నిబంధనలు పెట్టి ఈరోజు పని చేయించుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ నిబంధనలన్నీ వెంటనే తొలగించి ఈరోజు వారందరికీ కూడా స్థానికులకు 70% ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కలిసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ ఏదైతే జిందాల్ కంపెనీ ఉందో తీసుకొని పక్షాన ఇక్కడ స్థానికులకు తీసుకొని పక్షాన మీరు ఎక్కడైతే ఈ ప్రాజెక్టు పనులు చేస్తూ ఉన్నారో అక్కడ అన్నీ కూడా మేము అడ్డుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పనేసి ఈ మీడియా పరంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కూడా ఎస్సీ గారిని కలుస్తాం రేపటి వారంలో. ఆ వారం లోపల మీరు చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున కూడా ఎవరైతే నిరుద్యోగులు అదేవిధంగా యూత్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర కూడా ఓ నిరసన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మనం చూసాం చాలామందిని కూడా చాలని జీతాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆ చాలా జీతాలతో 20,000 30,000 జీతాలు అక్కడ పే చేసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లక్షల జీతాలు తీసుకొని ఇక్కడ పని చేయించుకుంటా ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఇక్కడ బీటెక్ చేసిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా డిప్లొమా ఇంటర్మీడియట్ అదేవిధంగా ఏదైతే మీకు క్వాలిఫికేషన్ కావాలో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకుంటే ఏదో 30,000 40,000 జీతాలు ఇచ్చినా కూడా ఇక్కడే లోకల్గా ఉంటారు కాబట్టి
వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అడుగుతా ఉన్నాం. వారు చెప్తా ఉన్నారు సీనియారిటీ లేకపోతే వాళ్ళకి కావాలని చెప్పి అడుగుతున్నారు. అట్లీ వారు మీరు ఉద్యోగాలు ఇస్తేనే కదా సీనియారిటీ పెరిగేది. ఇప్పుడైతే ఫ్రెషర్స్ వాళ్ళు తీసుకోలేకపోతామని చెప్తారు. మీరు ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తేనే కదా వాళ్ళు కూడా సీనియారిటీ పెరిగేది అని చెప్పి ఈ మీడియా పరంగా అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల ఏ విషయమైనా కూడా ఫైట్ చేస్తుందని చెప్పి మీడియా పరంగా తెలియజేస్తా ఉన్నాం.